శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ పైన గెలిచి అభివృద్ధి పేరిట పార్టీ మారినా అని చెప్పినటువంటి బహిరంగ ప్రకటనను దయచేసి స్పీకర్ గారు పరిగణలోకి తీసుకొని పార్టీ ఫిరాయించినట్టు ఎవిడెన్స్ ఉంది, ఇప్పుడే రాజన్న గారు చూపెట్టింది కాబట్టి దయచేసి మీ ద్వారా గౌరవ స్పీకర్ గారిని కోరుతున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని చెప్పి ఒక చేత రాజ్యాంగాన్ని పట్టుకొని దేశవ్యాప్తంగా పాదయాత్రలు చేస్తున్నారు. మరి ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ గారు కూడా పాదయాత్ర చేస్తున్నారు. మరి అటువంటి పార్టీ ఒకవైపు ప్రజాస్వామ్యం రక్షించాలంటారు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను అభివృద్ధి పేరిట ప్రలోభాల పేరిట ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది, స్పీకర్ గారికి మరి డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి స్పీకర్ గారి మీద వారి ఆ చైర్ పైన మరి తెలంగాణ ప్రజలందరూ కూడా విశ్వాసం ఉంది కాబట్టి వెంటనే వారిపైన చర్యలు తీసుకొని మరి డిస్క్వాలిఫై చేయాలని చెప్పి మీ ద్వారా మేము స్పీకర్ గారిని కోరుతున్నాం. శ్రీహరి చరిత్రను దగ్గర నుంచి, ఆయన రాజకీయ జీవితం దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తుల్లో వరంగల్ జిల్లా బిడ్డగా నేను గత కొన్నేళ్ల నుంచి కూడా చూస్తున్నా. ఒక్కళ్ళకి పదవి వస్తే ఓరోడు కుట్రలతోని కుతంత్రాలతోని తన రాజకీయ పునాది మరి స్థాపించుకున్నాడు, సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. స్వయంగా చూసినాను. ఎన్టీఆర్ హయాంలో 94లో మొదటి దఫాలో మా సోదరునికి మంత్రి పదవి ఇస్తే నలుగురిని కూడగట్టుకొని లక్ష్మీ పార్వతి దగ్గర కాలు మొక్కి పదవి సంపాదించుకున్నటువంటి నీచమైనటువంటి చరిత్ర కడియం శ్రీహరిదని సందర్భంగా తెలియజేస్తున్నాను. గన్పూర్ ప్రజలు తిరస్కరించి మూల కూసబెడితే ఇదే కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ప్రాధేయపడి కాలు మొక్కి ఈరోజు తిరిగి తెలంగాణ పేరిట బీఆర్ఎస్ లో చేరి అంచెలంచెలుగా రాజన్న మీద చెవాకులు పేలి అవినీతి ఆరోపణలు చేసి మరి ఈరోజు గద్దెనెక్కి తాను పదవి సంపాదించుకోవడమే కాకుండా పదవి ద్వారా కోట్లు గడించి ఈరోజు నిజాయితీ గల రాజకీయ నాయకునిగా మరి మాట్లాడుతున్నారు. ఈరోజు 73 ఏండ్ల వయసులో ఇంత చేస్తున్నా అంటున్నావు. 73 ఏండ్లు వచ్చినాయి, నీకు సిగ్గు శరం లేదా? ఏ పార్టీతోని గెలిచినో ఆ పార్టీలో ఉండాలని ఈ వయసుకు ఇంకా నీకు సిగ్గు రాలేదా అని చెప్పి నేను కాదు, గన్పూర్ ప్రజలు కాదు, నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ గారే మరి నేను ప్రశ్నిస్తున్నారు. ఈరోజు పెండియాల నుంచి అంటున్నావు, పెండియాలలో నువ్వు జరిగినటువంటి సభ నుంచే నీకు రాజకీయ భూస్థాపితం అవుతుంది కడియం శ్రీహరి ఖబర్దార్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం నీకు కరెక్ట్ అనిపిస్తే వెంటనే అక్కడ పెండియాల నుంచే నువ్వు రాజీనామా చేయి. నువ్వు ఎవరి కోసం పోయినావు? అభివృద్ధి కోసం పోయినావా? నీ బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం పోయినావు, నీ ఆర్థిక అభివృద్ధి కోసం పోయినావు. ఈరోజు గన్పూర్ ప్రజలను మోసం చేసింది తాటికాయ అక్షరాలతో రాస్తారు కడియం శ్రీహరి కుటుంబం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నీకేమాత్రం చీము రక్తం ఉంటే, నువ్వు నిజాయితీ పరులను అనుకుంటే వెంటనే అదే పెండియాల నుంచి నువ్వు రాజీనామా చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. నువ్వే కాదు, రేపు స్థానిక ఎన్నికలు వచ్చినా కూడా గన్పూర్ ప్రజలు ఖచ్చితంగా నువ్వు ఖరారు చేసినటువంటి అభ్యర్థులను చిత్తుగా ఓడగొట్టి నీకు రాజకీయ సమాధి కడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా 73 ఏళ్లలో ఆత్మ విమర్శ చేసుకొని నువ్వు రాజ్యాంగాన్ని గౌరవిస్తే ఖచ్చితంగా రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను.